హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి విత్ టిప్స్తో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వ్లాగ్స్. ఇదిగోండి సగ్గుబియ్యం సేమియా పాయసం అండి. ఈ సమ్మర్లో ఇది ఎంతో మంచిదండి బాడీకి. ఇదిగోండి ఒక 4 ఇలాచీలు తీసుకొని ఇలా రోస్ట్ చేసుకున్నానండి. ఇలాచీ పౌడర్ మీ దగ్గర ఉంటే ఇలా అవసరం లేదు. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక టీ గ్లాస్ అండి జీడిపప్పు వేసుకున్నాను. అంటే ఒక 6-7 స్పూన్ల జీడిపప్పు అండి. ఇలా జీడిపప్పుని రోస్ట్ చేసుకున్నాను. క్యాష్యూని రోస్ట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో ఇంకా నెయ్యి మిగిలిపోతుందండి. ఇంకా సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అర్ధపావు సేమియా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అర్ధపావు సేమియాని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇగోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో ఒక లోట వాటర్ అయితే వేసుకున్నానండి. నేను మనం సేమియా వేసేటప్పుడు మనకి అర్థమైపోతుందండి ఎంత వాటర్ తీసుకోవాలి ఏంటి అనేది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక 3 గంటలు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని బాగా వాష్ చేసేసి తీసి వేసుకున్నానండి. సగ్గుబియ్యం అయితే నానబెట్టాలండి, అప్పుడు పైన ఉన్న వైట్ పొట్టంతా పోతుంది. ఇగోండి ఇప్పుడు వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 2 పొంగులు అయితే రానివ్వాలండి. ఈ టైంలో మనకి ఎంత పలుచగా కావాలి చిక్కగా కావాలనేది వాటర్ యాడ్ చేసుకోవాలండి. పలుచగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇట్లా విడిచిపెట్టేయచ్చు. ఇదిగోండి ఇలా చూస్తే మనకి సగ్గుబియ్యం గ్లాస్లా కనిపిస్తుందండి. అండ్ సేమియా కూడా ఉడుకుతుంది. ఫస్టే సగ్గుబియ్యం ఉడికించి తర్వాత సేమియా వేస్తే ముద్దగా అయిపోతుందండి. అందుకు ఫస్ట్ సేమియాని ఉడికించి తర్వాత సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ టైంలో బెల్లం నీరు అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బెల్లం నీరు లేకపోతే బెల్లాన్ని ఇంకో ప్యాన్లో స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు వాటర్ వేసి ఆ వాటర్ని ఇందులో మీరు వేసుకోవచ్చండి. నేను ముందుగా బెల్లం నీళ్ళు నా దగ్గర ఉంటే వేసేసాను. తర్వాత వేయించుకున్న ఇలాచీ పౌడర్ని అండ్ రోస్ట్ చేసుకున్న క్యాష్యూని ఇందులో యాడ్ చేసేసానండి. యాడ్ చేసి చిటికెడు సాల్ట్ అయితే ఇందులో వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే బెల్లం వాడుతున్నాం కాబట్టి సాల్ట్ ఇందులో చిటికెడు వేసుకుంటే బాగుంటుంది. లేదు మీరు ఆల్రెడీ కొన్ని బెల్లంలో సాల్ట్ యాడ్ అయ్యి ఉంటుందండి, వాటికైతే అవసరం లేదు. ఇగోండి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ప్రక్కన పెట్టుకొని ఇలా చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలుని ఇందులో యాడ్ చేయాలండి. పాలు ముందుగా యాడ్ చేసిన వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసిన ముద్దగా అయిపోతుంది, టేస్ట్ అంతగా బాగోదు. ఇలా వేయటం వలన సగ్గుబియ్యం సేమియా సపరేట్గా ఉంటుందండి. తింటుంటే చాలా బాగుంటుందండి. ఇలా బెల్లంతో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.